నమస్తే. కాపు నేత, అదేవిధంగా సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, 73 ఏళ్ల వయసు ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం నిన్న రాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన భౌతిక దేహాన్ని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసానికి తీసుకొచ్చారు. అభిమానులు, అదేవిధంగా ఆయన అనుచరుల సందర్శనార్థం ఈరోజు మధ్యాహ్నం వరకు అక్కడ ఉంచనున్నారు. అయితే ఇక్కడ ఒక అనూహ్య ఘటన ఆయన ఇంటి వద్ద చోటు చేసుకుంది. ఆయన కుమార్తె క్రాంతి అక్కడికి, అంటే తన తండ్రి పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చినటువంటి క్రమంలో అక్కడ ముద్రగడ పద్మనాభం అనుచరులతో పాటు ముద్రగడ పద్మనాభం భార్య, అదేవిధంగా ఆయన కుమారుడు ఆమెను అడ్డుకున్నారు. ముందుగా ఆమె పత్తిపాడు వద్దనే పోలీసులు నిలిపేశారు. ఎందుకంటే కుటుంబ సభ్యుల సమాచారం మేరకు తన తండ్రి అంటే తన ముద్రగడ పద్మనాభం చివరి కోరిక మేరకు తన పార్థివ దేహాన్ని చూడడానికి తన కూతురికి అనుమతి ఇవ్వకూడదని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పినట్లు, పోలీసులు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. పత్తిపాడు దగ్గర ఆమె వెహికల్ నిలిపేసి ఈ సమాచారాన్ని ఆమెకు చేరవేశారు. అయినప్పటికీ కూడా తాను తన తండ్రి ఆ మృతదేహాన్ని చూసేందుకు అక్కడికి వెళ్తానని చెప్పడంతో కూడా కేవలం ఆమె ఒక్కదానికి మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ముద్రగడ నివాసం వద్ద హై టెన్షన్ పరిస్థితులు, అదేవిధంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా ఆయన అభిమానులు, ఆయన అనుచరులు క్రాంతిపై, ఆయన కూతురు క్రాంతిపై విరుచుకుపడ్డారు. నీ మానసిక క్షోభ వల్లే ముద్రగడ పద్మనాభం చనిపోయారు, ఆయన చనిపోవడానికి నువ్వే కారణం కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏకంగా తన తల్లి ముద్రగడ పద్మనాభం భార్య సతీమణి కూడా ఎట్టి పరిస్థితుల్లో తన భర్త భౌతిక దేహాన్ని చూడడానికి వీల్లేదని కూడా చెప్పడంతో పోలీసులు అక్కడి నుంచి ఆమెను పంపించారు. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. ప్రస్తుతం విజువల్స్లో చూద్దాం. ఎందుకంటే ఆమె ఎటువంటి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఆ హైటెన్షన్ వాతావరణం, అదేవిధంగా ఉద్రిక్త పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం చూడొచ్చు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతిని పోలీసులు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కనుక మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ముద్రగడ నివాసానికి వెళ్ళినటువంటి అక్కడ ఆమెను పోలీసులు, అంటే ఆమె అనుచరులు అడుగుతున్నారు. ముందుగానే పోలీసులు సమాచారం ఇచ్చినప్పటికీ ఆమె తన తండ్రి పార్థివదేహాన్ని ఖచ్చితంగా చూస్తానని కూడా అక్కడికి వెళ్ళినటువంటి సందర్భం. అయితే ఆమెను నిర్వహించడానికి కానీ ఆమెపై ఈ విధంగా ఆయన అనుచరులు కావచ్చు, ఆ కుటుంబ సభ్యులు వ్యవహరించడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే 2024 ఎన్నికల ముందు వైసీపీలో ముద్రగడ పద్మనాభం వైసీపీ పార్టీలో చేరారు. ఆ తర్వాత తండ్రితో విభేదించి ఆమె పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి జనసేనలో ఆమె జనసేన జెండా కప్పుకున్నారు. సో ప్రతినిత్యం తండ్రి ముద్రగడ పద్మనాభం విషయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తాను పేరు మార్చుకుంటానని కూడా ముద్రగడ పద్మనాభం ఓపెన్ సవాల్ విసిరారు. దీంతో తండ్రి వైఖరిపై కూడా క్రాంతి తీవ్ర స్థాయిలో ఆమె విమర్శలు గుప్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ, అంటే కాపుల విషయంలో తండ్రినే టార్గెట్ చేస్తూ ఆమె ముందుకు వెళ్ళారు. 5 ఏళ్ల పాలనలో జగన్ను విమర్శించినటువంటి ముద్రగడ పద్మనాభం ఎందుకు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తున్నారని కూడా ఆమె తీవ్ర స్థాయిలో తండ్రిపైనే ధ్వజమెత్తారు. అదేవిధంగా ఇటీవల సాయి కృష్ణ లాకప్ డెత్, కస్టోడియల్ డెత్ విషయంలో కూడా ముద్రగడ పద్మనాభం రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా సాయి కృష్ణ కూడా కాపు సామాజిక వర్గం కావడంతో ఇటీవల పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్, కాపులు అంటే క్రిమినల్స్ను ఎంకరేజ్ చేయాలా, క్రిమినల్స్ను సపోర్ట్ చేయాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆమె ముద్రగడ పద్మనాభంపై కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సమర్థిస్తూ తండ్రిని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సో ఇటువంటి విభేదాల కారణంగా గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా తన తండ్రిని చూడ్డానికి వీలు లేకుండా తన అన్న గిరిబాబు చేశాడని కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆమె జనసేనలో ట్రావెలింగ్ చేస్తుంది, జనసేనతో రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల ఆమె ముద్రగడ పద్మనాభం చనిపోవడానికి ముందు కూడా ఆమె ఒక సీరియస్గా తండ్రిపై పోస్ట్ పెట్టినటువంటి సందర్భం చూస్తున్నాం. ఒకసారి ఆ పోస్టును కనుక గమనిస్తే, క్రాంతి బర్లపూడి, మా తండ్రి గారు ఇటీవల ఆయన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన పేరు మార్చుకున్నారు కానీ ఆయన ఆలోచన విధానం మార్చుకోకపోవడం ఆందోళనగా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏనాడు ప్రశ్నించని ఆయన పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే అర్హత ఆయనకుందా? ఒకసారి తన పేరును పద్మనాభ నుంచి పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నాక కాపుల విషయం, డిప్యూటీ సీఎం యువత భవిష్యత్ ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ గారి విషయం ఆయనకు ఎందుకో అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయాలో ఆయనకు స్పష్టత ఉంది, ఏమి చేయాలో మా తండ్రి గారికి స్పష్టత లేదు అనిపిస్తున్నది.
శేష జీవితం ఆయన ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఒక కూతురుగా సలహా ఇస్తున్నాను. మళ్ళీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తే నేను గట్టిగా ప్రతిఘటిస్తాను. ఇది ఆమె ఇటీవల చేసినటువంటి ట్వీట్ కనుక చూసుకోవచ్చు. ఇటీవల చనిపోవడానికి ముందు ఆమె చేసినటువంటి ట్వీట్. ఈ రకంగా తండ్రితో విభేదాల కారణంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అనుచరులు అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఆమెను ముద్రగడ పద్మనాభం పార్థివ దేహాన్ని చివరి కడసారి వీడ్కోలు అంటే చూడడానికి కూడా అంటే వాళ్ళ తల్లే అనుమతి ఇవ్వలేదు. దీంతో పోలీసులు అక్కడ ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో వారిని ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం కుటుంబ అంటే రాజకీయపరమైనటువంటి విభేదాల నేపథ్యంలోనే అక్కడ ఆమెను పార్థివ దేహం దగ్గరికి అనుమతించలేదని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఒక కూతురుగా చేయాల్సింది చేయకపోగా ఆయనకు మానసిక క్షోభ మిగిల్చింది అని కూడా ఆయన అనుచరులు చెబుతున్నటువంటి మాట. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇప్పుడు హైటెన్షన్ వాతావరణం అదేవిధంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతానికైతే ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతిని అక్కడి నుంచి పోలీసులు సేఫ్గా తరలించారు. ఇక అంత్యక్రియలు మధ్యాహ్నం ఆయన స్వగృహంలోనే జరగబోతున్నాయి. మొత్తంగా చూసుకుంటే మాత్రం రాజకీయాల మూలంగా అంటే రాజకీయ పెట్టినటువంటి చిచ్చు కారణంగా కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తన పెట్టినటువంటి మానసిక క్షోభ వల్లే చివరి దశలో ఆయన్ను విశ్రాంతి తీసుకోవాలి, అదేవిధంగా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో అందుకే ఆయన మానసిక క్షోభతో చనిపోయారన్నది కూడా ఆయన అనుచరులు కుటుంబ సభ్యులు చెబుతున్నటువంటి వాదన. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం చనిపోవడానికి ముందు తన కూతురికి తన భౌతిక దేహాన్ని చూసేటువంటి అర్హత లేదు, తనకు అనుమతి ఇవ్వకూడదని కూడా తన భార్యకు అదేవిధంగా తన కుమారుడు గిరిబాబుకు కూడా చెప్పినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తల్లి కోరిక మేరకే ఆమెను అక్కడికి పోలీసులు అనుమతించలేదు. అనుచరులు పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, అనుచరులు కావచ్చు, పెద్ద ఎత్తున అక్కడ ఆమెపై దూసుకెళ్లడంతో అక్కడి పరిస్థితిని కంట్రోల్ చేయడానికి క్రాంతిని అక్కడి నుంచి పోలీసులు వెళ్ళినటువంటి సందర్భం. మధ్యాహ్నం తర్వాత ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి.